Hello my dear students, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. 10th క్లాస్ బ్రిడ్జ్ కోర్సులో భాగంగా మళ్ళీ మనం తిరిగి రీస్టార్ట్ చేసుకున్న తర్వాత ఒక 3 పేపర్ ప్యాటర్న్లు అంటే పబ్లిక్ సంబంధించి వెయిటేజ్ అలాగే పేపర్ ప్యాటర్న్లు ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి కొంచెం అవి చెప్పండి అని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది. మళ్ళీ తిరిగి నేను బ్రిడ్జ్ కోర్స్ రీస్టార్ట్ చేసిన తర్వాత సోషల్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఇంకా సోషల్ పేపర్ ప్యాటర్న్ను ప్లస్ సోషల్ చాప్టర్ వెయిటేజ్ మీరు ఇంకా చూడకుండా ఉంటే దయచేసి ఇమ్మీడియట్గా చూడండి అండ్ అవన్నీ నోట్ చేసుకోండి. దాని తగ్గట్టుగా దాని ప్రకారంగా మీ ప్రిపరేషన్ని కొనసాగించుకోండి. ఓకేనా? బ్రిడ్జ్ కోర్స్ వీడియోస్లో భాగంగానే ఈరోజు మనం ఈ వీడియోలో పర్టికులర్గా మ్యాథమెటిక్స్ సంబంధించి చాప్టర్ వెయిటేజ్ తెలుసుకోబోతున్నాం అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించి పేపర్ ప్యాటర్న్ గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా? అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. మ్యాథ్స్ సబ్జెక్ట్లో మొత్తం 10th క్లాస్ సంబంధించి టోటల్ ఎన్ని చాప్టర్స్ ఉంటాయి అంటే 14 చాప్టర్స్ ఉంటాయి. ఎన్ని చాప్టర్స్ ఉంటాయండి? 14 చాప్టర్స్ ఉంటాయి. ఓకేనా? ప్రతి చాప్టర్కి వేరు మనకి వెయిటేజ్ అనేవి ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా మీరందరూ కూడా నేను ఎలాగైతే నోట్ చేశానో మీరు కూడా అదే మాదిరిగా నోట్ చేసుకోండి. బిఫోర్ గోయింగ్ టు ది వీడియో, దయచేసి మన బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 10th క్లాస్ ఎవరైతే పర్టికులర్గా ఇప్పుడు చదువుతున్నారో ప్రెజెంట్ ఎవరైతే 10th క్లాస్కి వచ్చారో అలాంటి విద్యార్థులు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో మీరు ఎవరు చూసినా ఆ 10th చదివే వాళ్ళకి మరి ముఖ్యంగా మీ రిలేటివ్స్ ఉన్నా, మీ ఫ్రెండ్స్ ఉన్నా, లేదంటే మీ దగ్గర వాళ్ళు ఉన్నా, ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. ఈ ఛానల్ వాళ్ళకి చాలా 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 ఉపయోగపడబోతుంది. ఓకేనా? ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఈ ఛానల్ నుంచి మీరు చాలా నాలెడ్జ్ తీసుకుంటారు. ఓకేనా? జాగ్రత్తగా వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు జస్ట్ మీరు చూడడం ఒక్కసారి ఆపి ఒక లైక్ వేసుకోండి. అండ్ కంప్లీట్గా వీడియో మీరు చూసిన తర్వాత మీ రివ్యూ ఏంటి, మీ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ రిగార్డింగ్ దిస్ పేపర్ ప్యాటర్న్ అండ్ వెయిటేజ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 100% మీరు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా? యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి పేపర్ ప్యాటర్న్, యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి వెయిటేజ్ మాత్రం మీకు చెప్పబోతున్నాను నేను. ఒకవేళ ఈ 2026-2027 అకాడమిక్ ఇయర్ గాను ఏమైనా పేపర్ ప్యాటర్న్ చేంజ్ చేసినా, వెయిటేజ్ చేంజ్ చేసినా ఖచ్చితంగా మళ్ళీ తిరిగి మీ ముందుకు వచ్చి ఇదివరకు ఇలా ఉండేది కానీ ఇప్పుడు చేంజ్ అయింది అని చెప్పేసి నేను చేంజ్ అయిన పేపర్ ప్యాటర్న్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఎటువంటి చేంజెస్ లేకపోతే యాజ్ యూజువల్గా మీరు ఇదే ఫాలో అయిపోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రియల్ నెంబర్స్ అండి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రియల్ నెంబర్స్. ఓకేనా? ఈ రియల్ నెంబర్స్ అనే లెసన్ నుంచి లేదా చాప్టర్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ రాబోతున్నాయి, ఏంటి వెయిటేజ్ ఉంది అంటే కనుక ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఒక 1 మార్క్ క్వశ్చను, ఒక 8 మార్క్ క్వశ్చను. 8 + 1 ఎంత? టోటల్ 9 అనమాట. రియల్ నెంబర్స్ అనే చాప్టర్ నుంచి టోటల్ వెయిటేజ్ ఎంత అండి? 9 మార్క్స్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ చాప్టర్ వచ్చేసి మనకి పాలినోమియల్స్. సెకండ్ చాప్టర్ వచ్చేసి పాలినోమియల్స్. పాలినోమియల్స్ అనే చాప్టర్ నుంచి మనకి 2 1 మార్క్ క్వశ్చన్లు వస్తున్నాయి. ఓకేనా? 2 1 మార్క్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? 4 + 2 6, 6 + 2 8. టోటల్ పాలినోమియల్స్ అనే చాప్టర్ నుంచి మనకి ఎంత వెయిటేజ్ ఉంది? 8 మార్క్స్ వెయిటేజ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. థర్డ్ లెసన్ వచ్చేసి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఈ చాప్టర్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ ఇస్తాడు, ఒక 8 మార్క్ క్వశ్చన్ ఇస్తాడు. టోటల్ ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ నుంచి టోటల్ వెయిటేజ్ వచ్చేసి మనకి 9 మార్క్స్ అండి. ఎన్ని మార్క్స్? 9 మార్క్స్. ఫోర్త్ చాప్టర్ వచ్చేసి క్వాడ్రటిక్ ఈక్వేషన్స్. ఏ ఈక్వేషన్స్? క్వాడ్రటిక్ ఈక్వేషన్స్. ఈ ఫోర్త్ చాప్టర్ అనేటువంటి క్వాడ్రటిక్ ఈక్వేషన్ నుంచి మనకి ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. టోటల్ ఈ క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ నుంచి టోటల్ వెయిటేజ్ వచ్చేసి 7 మార్క్స్. ఎన్ని మార్క్స్? 7 మార్క్స్. నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్.
సో ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. టోటల్ మొత్తం చాప్టర్ వెయిటేజ్ 13 మార్క్స్. సో ఇప్పటి వరకు అయిన చాప్టర్స్లో హైయెస్ట్ వెయిటేజ్ కలిగినటువంటి చాప్టర్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ 5లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. ఓకేనా, 13 మార్క్స్ వెయిటేజ్ ఉంది టోటల్ చాప్టర్ వెయిటేజ్. సో నెక్స్ట్ ట్రయాంగిల్స్ నాన్న. సో ట్రయాంగిల్స్ అనే చాప్టర్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఇలా ఈ ప్యాటర్న్లో ట్రయాంగిల్స్ అనే చాప్టర్ నుంచి టోటల్గా మనకి 11 మార్క్స్ వెయిటేజ్ రానుంది. అర్థమైందా, అర్థం కాలేదా? సో మీరు నాతో పాటు ఇవన్నీ కూడా ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. సో ఈ పేపర్ ప్యాటర్న్ కానీ లేదా వెయిటేజ్ కానీ తెలుసుకోకుండా మనం ప్రిపరేషన్ చేస్తే ఒక ప్రొసీజర్లో వెళ్ళదు, ఒక ప్రాసెస్ ఉండదు, ఒక విధానం ఉండదు. కాబట్టి దయచేసి ముందు ఇవన్నీ కూడా మీరు అవగాహన చేసుకోవాలి. 14 చాప్టర్లో ఒకదాని తర్వాత ఒకటి మీకు ఖచ్చితంగా నోటుకు వచ్చేయాలి. అండ్ దాని వెయిటేజ్లు తెలియాలి. అండ్ మ్యాథ్స్ పేపర్ ఎలా వస్తుందో ప్యాటర్న్ తెలియాలి, పబ్లిక్ పేపర్. సో ఇవేమీ తెలియకుండా గుడ్డెద్దు చేలో ఉన్నట్టు ప్రిపరేషన్ చేస్తే కనుక అది ఎంత మాత్రమూ మంచి గమ్యానికి తీసుకువెళ్ళదు. సో ముందు ఇవన్నీ కూడా మీరు అవగాహన కలిగి ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ 7th లెసన్ కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీ నుంచి మనకి ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఇలా టోటల్ చాప్టర్ వెయిటేజ్ 10 మార్క్స్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ. ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ ఈ చాప్టర్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చను, ఒక 2 మార్క్ క్వశ్చను, ఒక 4 మార్క్ క్వశ్చన్. టోటల్ చాప్టర్ వెయిటేజ్ 7 మార్క్స్. సో దాని తర్వాతది కూడా సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఒక 1 మార్క్ క్వశ్చను, ఒక 2 మార్క్ క్వశ్చను, ఒక 8 మార్క్ క్వశ్చన్. సో టోటల్ చాప్టర్ వెయిటేజ్ వచ్చేసి 11 మార్క్స్. ఓకేనా? సో నెక్స్ట్ సర్కిల్స్ అనే చాప్టర్ ఉంటుంది. సో ఇది కొంచెం క్రిటికల్, బాగా ప్రాక్టీస్ చేయండి మీరు. ఒకవేళ ఇప్పుడు నేర్చుకుంటే కనుక హాలిడేస్లో ఈ లెసన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ కానీ, సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ కానీ, సర్కిల్స్ కానీ, ఏరియా రిలేటెడ్ టు సర్కిల్స్ కానీ, ట్రయాంగిల్స్ కానీ, ఇవన్నీ కూడా కొంచెం కష్టతరమైనటువంటి టాపిక్లు. కాబట్టి మీరు ఎక్కువ తరచుగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి ఆల్రెడీ 11 మార్క్స్ వచ్చింది చెప్పాను కదా. సో నెక్స్ట్ సర్కిల్స్. సర్కిల్స్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. తప్పించుకోవడానికి లేదు ఖచ్చితంగా. సో 1, 2, 4 ప్రిపేర్ అవ్వాల్సిందే. టోటల్ వెయిటేజ్ చాప్టర్ వెయిటేజ్ 7 మార్క్స్. ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ ఇక్కడి నుంచి ఓన్లీ ఒక 8 మార్క్ క్వశ్చనే వస్తుంది. వీలైతే మనము ఈ చాప్టర్ని అంటే 11th చాప్టర్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. వై? బికాస్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది కదా. దీనికి ఇంటర్నల్ చాయిస్గా ఎస్ఐ క్వశ్చన్స్కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కదా. దీనికి ఇంటర్నల్ చాయిస్గా ఏ లెసన్ అయితే ఉందో, ఏ లెసన్ ఉందో చెప్తా, ఏ లెసన్ ఉందో ఆ లెసన్ని కనుక మీరు కంప్లీట్గా ప్రిపేర్ అయిపోతే ఈ 12th లెసన్ 11th లెసన్ అనేది మీరు కంప్లీట్గా ఎలిమినేట్ చేసేయచ్చు. సార్ ఐ హ్యావ్ క్యాపబిలిటీ, నాకు దమ్ము ఉంది, సత్తా ఉంది, నేను అది కూడా చేయగలుగుతానంటే గుడ్, మీరు చెయ్యండి. ఓకేనా? సో ఈ చాప్టర్ నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. టోటల్ చాప్టర్ వెయిటేజ్ 8 మార్క్స్. ఇక 12th లెసన్ వచ్చేసి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఈ లెసన్ నుంచి ఒక 1 మార్కు, ఒక 2 మార్కు, ఒక 4 మార్కు. టోటల్ చాప్టర్ వెయిటేజ్ 7 మార్క్స్. ఇక 13th చాప్టర్ వచ్చేసి స్టాటిస్టిక్స్. ఈ స్టాటిస్టిక్స్ నుంచి ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. టోటల్ చాప్టర్ వెయిటేజ్ 12 మార్క్స్. టోటల్ చాప్టర్ వెయిటేజ్ 12 మార్క్స్. సో లాస్ట్ లెసన్ ఇంకా మ్యాథమెటిక్స్లో ప్రాబబిలిటీ. సో ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ఎక్కడో మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ దగ్గర తగిలింది 13 మార్క్స్. మళ్ళీ దాని తర్వాత హైయెస్ట్ చాప్టర్ వెయిటేజ్ ఉంది దాంతోపాటు సమానంగా అంటే అది ప్రాబబిలిటీయే. ఒక 8 మార్కు, ఒక 4 మార్కు, ఒక 1 మార్కు. టోటల్ 13 మార్క్స్ చాప్టర్ వెయిటేజ్. ఇది మొత్తం 1 to 14 లెసన్స్లో ఉన్నటువంటి మనకి చాప్టర్ వెయిటేజ్. ఏ చాప్టర్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయో దానికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది. అండ్ ఆ లెసన్ నుంచి టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కూడా మీకు చివరిలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అర్థమైంది, అర్థం కాలేదు ఇక్కడ వరకు మీకు? సో ఇవన్నీ ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోవాలి. తర్వాత అసలు పబ్లిక్ పేపర్ ప్యాటర్న్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఎలా ఉండబోతుంది? సో పబ్లిక్లో మనకి మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక 4 సెక్షన్స్ ఉంటాయండి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3.
సో సెక్షన్ 1 అనేది 1 మార్కులకు సంబంధించినది. సో ఈ సెక్షన్ 1లో 12 1 మార్కులు వస్తాయి. ఎన్ని 1 మార్కులు? 12 1 మార్కులు, 12 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. సో 12 ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ కాబట్టి 12 1s ఆర్ హౌ మెనీ మార్క్స్? 12 మార్క్స్. సెక్షన్ 1 అనేది మీకు ఎన్ని మార్క్స్కి కండక్ట్ చేస్తారు? 12 మార్క్స్కి. సెక్షన్ 2 అనేది 2 మార్క్ క్వశ్చన్స్ది, 2 మార్క్ క్వశ్చన్స్ సంబంధించింది. సో 2 మార్క్ క్వశ్చన్స్ టోటల్ ఎన్ని ఇస్తారు? 8 ఇస్తారు. 8 2s ఆర్ ఎంత? 16 మార్క్స్. ఓకేనా? సెక్షన్ 1 ఏమో 12 మార్క్స్కి వస్తుంది, సెక్షన్ 2 ఏమో 16 మార్క్స్కి వస్తుంది. అండ్ సెక్షన్ 3 ఏమో 4 మార్క్ క్వశ్చన్స్కి సంబంధించినది. ఆ 4 మార్క్ క్వశ్చన్లు ఎన్ని ఇస్తారు? టోటల్ 8 ఇస్తారు. 8 4s ఆర్ 32 మార్క్స్. సెక్షన్ 3 ఎన్ని మార్క్స్కి? 32 మార్క్స్కి. సెక్షన్ 1 నో చాయిస్, సెక్షన్ 2 నో చాయిస్, సెక్షన్ 3 నో చాయిస్. 12 ఇస్తే 12 రాయాల్సిందే. ఇక్కడ 8 2 మార్కులు ఇస్తే 8 2 మార్కులు నువ్వు అటెంప్ట్ చేయాల్సిందే. ఇక్కడ 8 4 మార్కులు ఇస్తే 8 4 మార్కులు నువ్వు ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సిందే. సో వెన్ కమింగ్ టు ది సెక్షన్ 4 దెర్ ఈజ్ ఏ చాయిస్. సో ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంది. 5 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ప్రతి క్వశ్చన్కి చాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఇంటర్నల్ చాయిస్. ఓకేనా? సో ప్రతి క్వశ్చన్కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 5 8s ఆర్ 40 మార్క్స్. ఇక్కడ 100 రావచ్చు, కానీ ఇక్కడ వెయిటేజ్ మనం చెక్ చేసినప్పుడు 100 క్రాస్ అయిపోద్ది. మ్యాథమెటిక్స్ పేపర్ 100కే కదా సార్. సో 100కి అయినప్పుడు అదేంటి 130 130 125 వచ్చేస్తున్నాయి టోటల్ అంటే కనుక, సో చాయిస్ కూడా ఇంక్లూడ్ చేస్తే అలాగే వస్తాయి. సో చాయిస్ని ఎలిమినేట్ చేస్తే మనకు కరెక్ట్గా 100 మార్క్స్ పేపర్ వస్తుంది. అండ్ ఇక్కడ సెక్షన్ 4లో కనుక చూసుకుంటే 8 మార్క్స్ అని చెప్పాను కదా. సో ఈ 8 మార్క్స్ సంబంధించి చాయిస్ దేనికి ఉంది అంటే ప్రతి క్వశ్చన్కి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది సెక్షన్ 4లో. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రియల్ నెంబర్స్ అనమాట. అండ్ దానికి ఇంటర్నల్ చాయిస్ ట్రయాంగిల్స్. ఈ రియల్ నెంబర్స్ నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది, అండ్ ట్రయాంగిల్స్ నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే మనం చూస్ చేసుకోవాలి, ఏదో ఒక్క లెసన్ నుంచి మాత్రమే మనం ఆన్సర్ చేయాలన్నమాట. సో హై అచీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 ప్రాక్టీస్ చేయాలి, అండ్ స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం రియల్ నెంబర్స్ని గట్టిగా పట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? బాగా ప్రాక్టీస్ చేసేయాలన్నమాట రియల్ నెంబర్స్. సో రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా మొత్తం ప్రాక్టీస్ చేయాలి. సో ఒకటి అయిపోయింది, ఒక ఎస్ఐ క్వశ్చన్. సెకండ్ ఎస్ఐ క్వశ్చన్ వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీ, అండ్ దానికి ఇంటర్నల్ చాయిస్గా ఇక్కడ సర్కిల్స్ అని ఇచ్చాను, కానీ సర్కిల్స్ కాదనమాట. అంటే కోఆర్డినేట్ జామెట్రీకి సర్కిల్స్ ఇంటర్నల్ చాయిస్ కాదు, దానికి ఇంటర్నల్ చాయిస్గా సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. చూడండి దాని పైన ఉంది, సర్కిల్స్ పైన ఉన్న లెసన్ ఏంటి? సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనమాట. సో కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది, అండ్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఈ 2 లెసన్ నుంచి కూడా ఒక 8 మార్క్ కదా, ఏదో ఒక 8 మార్కే మనం ఆన్సర్ చేయాలి. సో నన్ను అడిగితే కోఆర్డినేట్ జామెట్రీ ఈజీ వెన్ కంపేర్డ్ టు సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఓకేనా? సో రెండింటికి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు చేయండి. నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెస్ నుంచి ఒక 8 మార్క్స్, స్టాటిస్టిక్స్ నుంచి ఒక 8 మార్క్స్. సో ఈ రెండింటికి ఇంటర్నల్ చాయిస్ ఉంది, ఏదో ఒక లెసన్ మాత్రమే మనం ప్రాక్టీస్ చేయాలి. తర్వాత సో రియల్ నెంబర్స్ అయిపోయింది, కోఆర్డినేట్ జామెట్రీ అండ్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అయిపోయింది, 2 అయ్యాయి. మూడోది అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, స్టాటిస్టిక్స్. సో 3 ఎస్ఐ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు 4వది ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది, దానికి ఇంటర్నల్ చాయిస్గా ప్రాబబిలిటీ అనే లెసన్ నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? సో నన్ను అడిగితే ప్రాబబిలిటీయే ఈజీ వెన్ కంపేర్డ్ టు ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్. అది కష్టం. సో ప్రాబబిలిటీ బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు 8 మార్క్స్ సంపాదించేసుకోవచ్చు అనమాట. ఇక్కడతో 4 ఎస్ఐ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయాయి. మరి 5th ఎస్ఐ క్వశ్చన్ ఏంటి సార్ అంటే, సో 5th ఎస్ఐ క్వశ్చన్ గ్రాఫ్ అనమాట. అది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే లెసన్ నుంచి మనకి 2 గ్రాఫ్లు వస్తాయి. సో ఆ 2 గ్రాఫ్లు కూడా ఒకటే డైరెక్ట్గా అడిగేస్తాడు ఈక్వేషన్స్. ఓకేనా? రెండోది ఇండైరెక్ట్గా అడుగుతాడు అనమాట పాయింట్స్. అంటే మనం కనుగోవాలి, ఈక్వేషన్ మనం రాబట్టాలి. అది ఒక టైప్ ఆఫ్ గ్రాఫ్, డైరెక్ట్గా వాడే ఈక్వేషన్స్ ఇచ్చి గ్రాఫ్ గీయమంటాడు, అది సెకండ్ వెర్షన్ ఆఫ్ గ్రాఫ్ అనమాట. సో 2 కూడా గ్రాఫ్లే వస్తాయి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అనే లెసన్ నుంచే 2 కూడా వస్తాయి. లాస్ట్ ఎస్ఐ అనమాట, ఐ థింక్ 33 క్వశ్చన్ అనమాట, ఇంకా లాస్ట్ క్వశ్చన్. సో ఇవి మొత్తం టోటల్ 5 ఎస్ఐ క్వశ్చన్స్. ఐ హోప్ మీ అందరూ కూడా అర్థమైందని అనుకుంటున్నాను నేను.
సో మీకు అర్థమైతే కనుక ఒక లైక్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. సో రిగార్డింగ్ పేపర్ ప్యాటర్న్ కానీ వెయిటేజ్ కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేస్తే నేను వెంటనే మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. ఓకేనా? అండ్ వాయిస్ కట్ అయిపోయింది లాస్ట్లో, అందుకని నేను మళ్ళీ తిరిగి వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. సో లిప్సింగ్ లేకపోయినా కొంచెం మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మళ్ళీ మనం యాజ్ యూజువల్గా పేపర్ ప్యాటర్న్స్ ఇంకా హిందీ ఒకటి అండ్ తెలుగు సంబంధించి కాంపోజిట్ తెలుగు వాళ్ళకి కూడా పేపర్ ప్యాటర్న్ చేయాలనుకుంటున్నాను. ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు అయిపోయిన తర్వాత మనం 100% మళ్ళీ తిరిగి కంటిన్యూస్గా ఏ రోజు కూడా గ్యాప్ లేకుండా వీడియోస్ అనేవి చేసుకోవడం జరుగుద్ది. గ్రామర్తో పాటుగా సైమల్టేనియస్గా మనం కాన్సెప్ట్ వీడియోలు కూడా చేసుకుంటాం. ఎందుకంటే FA1 కూడా వచ్చేస్తుంది. సో మనం దాంట్లో నెగ్గుకు రావాలి, మంచి మార్క్స్ రావాలి అంటే 100% కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం గ్రామర్ కూడా నేర్చుకోవాలి. ఓకేనా? సో ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు సాధ్యమైనంత వరకు మన ఛానల్ నుంచి ఎక్కడా కూడా డ్రాప్ లేకుండా అంటే గ్యాప్ లేకుండా కంటిన్యూగా వీడియోస్ వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. నేను కష్టపడతాను, మీరు కూడా కష్టపడండి. త్రూఅవుట్ యువర్ 10th క్లాస్ మంచి మార్కులు మీ అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? సో లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.